హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఆయిల్ లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోగలిగే ఈ గోధుమ పిండి అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వీటి కోసం ముందుగా మిక్సీ జార్లో ఒక అరటిపండు, హాఫ్ కప్ బెల్లం, హాఫ్ కప్ పాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ యాలకుల పొడి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ యాడ్ చేసుకొని అవసరమైతే ఇంకొన్ని పాలు యాడ్ చేసి దోసపిండి కన్సిస్టెన్సీకి కలుపుకోవాలి. మీకు అప్పాలు గుల్లగా రావాలి అంటే ఒక పావు టీ స్పూన్ కుకింగ్ సోడా కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక పావు గంట సేపు మూత పెట్టి వదిలేయండి. పావు గంట తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కోసుకున్న ఒక 3-4 ఖర్జూరాలు, పావు కప్పు తురిమిన క్యారెట్, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కోసుకున్న బాదం పప్పులు యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మనం పొంగడాలు వేసుకునే ప్లేట్లో కాస్తంత నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు వదిలేయండి. ఒకవేళ మీ దగ్గర పొంగడాల ప్లేట్ లేకపోతే పోపు వేసుకునే ప్యాన్లో అయినా నెయ్యితో 2 సైడ్స్ కుక్ చేసుకోవచ్చు. 8 నిమిషాల తర్వాత అప్పాలను సెకండ్ సైడ్కి కూడా తిప్పుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ అవ్వనిస్తే మన హెల్దీ అప్పాలు రెడీ. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.